ఫాస్ట్గా చేయగలుగుతారు, 200 చేయగలుగుతారు చెప్పండి. లేదు అంటే నేను ఎండీ నుంచి నిన్న ఎండీకి కూడా నేను చెప్పాను, మీరు ఎట్లా వాళ్ళకి పెడితే వాళ్ళు 60-70 చేస్తున్నారు, మరి ఎలా అవుతుంది? ఎండీ కూడా చెప్తున్నారు అట్లా అయితే వేరే కాంట్రాక్టర్కి పెట్టేస్తాం, ఏం ప్రాబ్లం లేవు. ఇట్లా లేవు అండి, మీరు చేయగలుగుతారు, మీరు 100 చేయగలుగుతారు, మీరు చెప్పండి. ఇంకా ఒకటి నేను పెడతాను, చాలా డంప్ ఉన్నాయి కదా, ఇది మా స్టాండ్ ఉన్నాయి, గవర్నమెంట్కి కావాలి, గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి. జస్ట్ ఒక లోడర్ అండ్ ఇది వెయింగ్ దగ్గర లేట్ చేస్తారు, అట్లా లేవు. శాండ్ అక్కడ కరెక్ట్ టైంకి పోవాలి, ఇక్కడ వెయిటింగ్ టైం తక్కువ ఉండాల్సింది, గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి. అది 3 ఇంపార్టెంట్ పని ఉన్నాయి, మిగతా ఏం లేవు. మీరు మీ హెడ్ ఆఫీస్లో మాట్లాడండి, వాళ్ళు ఎట్లా అది రోడ్ మీద ఉంటుంది అంటే ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్ అట్లా కుదరదు. నేను టీసీపీ గారు శాండ్రిక్స్ టీఎంసీ శాండ్రిక్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది, రోడ్డు మీద వెహికల్స్ ఉన్న వలన ట్రాఫిక్ జామ్ అండ్ శాండ్ కూడా కాస్ట్లీ అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు శాండ్ అన్నీ లీగల్గా పోవాలి, అక్రమంగా ఇసుక అస్సలే పోవడానికి లేవు. అండ్ తక్కువ కాస్ట్లో ప్రతి చోటలో మనం శాండ్ ప్రొవైడ్ చేయాల్సింది. మంచిర్యాల జిల్లా మంచి శాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ గోదావరి శాండ్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర 2 శాండ్రీచ్ టీజీఎంటీసీలో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని శాండ్రీచ్ ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడ కరెక్ట్గా టైంగా లోడింగ్ అండ్ వేయింగ్ చేసేసి పంపడానికి కొంచెం కాంట్రాక్టర్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న మన తహసీల్దార్ అండ్ సిఐ గారు ఇక్కడ వచ్చేసి చూసి వెళ్ళారు. ఈరోజు మనం చూస్తున్నాము, వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లోడర్ ఇంకా ఒకటి పెంచాలి, లేబర్ కూడా ఒకటే బ్యాచ్లో పని చేస్తున్నారు 12-15 అవర్స్. సో అట్లా చేస్తే మనకి హార్డ్లీ డైలీగా 60-70 మధ్యలో మాత్రమే వస్తున్నాయి. మన కెపాసిటీ డైలీగా ఈజీగా 200 పైన చేయగలుగుతాం. దాని నుంచి 2 రకాల మనకి లాస్ అవుతుంది. ప్రభుత్వానికి రెవెన్యూ రావట్లేదు, ఎవరికి ఇసుక కావాలి వాళ్ళకి టైంగా ఇసుక రావట్లేదు. ఆ 2 అంటే ఇది కరెక్ట్గా లేవు. నిన్న ఎండీ గారి గురించి అండ్ సెక్రటరీ గారి నుంచి కూడా మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఫాస్ట్గా లోడింగ్ చేయాల్సింది, ఫాస్ట్గా అది శాండ్ వెహికల్స్ పంపించాలి. దానిలో కోఆపరేట్ చేయకపోతే విల్ పుట్ అనదర్ కాంట్రాక్టర్. అట్లా లేవు, అట్లా కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం లీగల్గా తక్కువ కాస్ట్లో అందరికీ ఇసుక ఇస్తాం. దానిలో అందరూ కోఆపరేట్ చేయాల్సింది. మన అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉన్న ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, కాంట్రాక్టర్ అందరూ కోఆపరేట్ చేయాల్సింది. కాబట్టి కాంట్రాక్టర్కి ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఒక వెహికల్ పెట్టేసి ఫాస్ట్గా లోడ్ చేసేసి హార్డ్లీ వేయింగ్కి 3 మినిట్స్ పడుతున్నాయి. ఒక గంటలో మినిమం 17 to 18 వెహికల్స్ పోతుంది. 16 అవర్స్ ఇప్పుడు మనకి శాండ్ తీసుకోవడానికి టైం ఉన్నాయి. 200-300 వరకు అట్లా అర్థమెటిక్గా చేస్తే అవుతుంది. అన్నీ పక్కన పెట్టేసి మినిమం ఒక రీచ్ నుంచి 200 వెహికల్స్ పోవాలి. 200 వెహికల్స్ పోతే రోడ్డు మీద ఒక వెహికల్ కూడా ఉండదు. సో వాళ్ళు 60-70 మాత్రమే, అంటే చాలా తక్కువ వెహికల్స్ ఫిల్ చేసేసి పంపిస్తారు. దాని నుంచి మనకి ఇష్యూ వస్తున్నాయి. ఆల్రెడీ వార్న్ వాళ్ళు అలవాటు చేంజ్ కాలేదు. వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్, బోత్ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ క్రిమినల్ యాక్షన్. ఇది రోడ్ మీద జామ్ అవుతుంది, వాళ్ళు నిర్లక్ష్యంగా వల్ల రోడ్ జామ్ అవుతుంది, దట్ ఈస్ క్రిమినల్ యాక్ట్ ఆల్సో. వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కి ఏం వెహికల్ అక్కడ ఉండదు. అండ్ నేను రేపటి నుంచి చూస్తాను వాళ్ళు ఎట్లా దానికి చేస్తున్నారు. అండ్ వీ హోప్ దట్ ఈ కాంట్రాక్టర్ కరెక్ట్గా పని చేసేసి దే విల్ ఇన్ష్యూర్ దట్ ఒక వెహికల్ కూడా వెయిటింగ్లో అంత టైం ఉండదు. ఎంత వెయిటింగ్ టైం స్లాట్ వారీగా వస్తే అంతే మాత్రం వెయిటింగ్ టైం ఉండాల్సింది. థ్యాంక్ యూ.